అవని, అక్షయ ఇద్దరూ కలిసి అమ్మవారి త్రిశూలం తీసుకొని అడవిలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారి ఆభరణం దగ్గర క్షుద్ర అనే ఒక రాక్షసుడు నిల్చొని ఉంటాడు. అవని, అక్షయ ఇద్దరు ఆ రాక్షసుని చూస్తారు. మీరేనా అమ్మవారి నగలను సొంతం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు? ఈ క్షుద్ర చేతుల్లో అంతం కాబోయేది మీరేనా అని ఆ రాక్షసుడు అవనిని, అక్షయను అడుగుతూ ఉంటాడు. నీలాంటి వాళ్ళను చాలామందినే అమ్మవారి శక్తితో అంతం చేశాను. నువ్వు కూడా కాసేపట్లో అంతమవుతావు. నీ చావు జరగకుండా ఉండాలంటే నువ్వు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో అని అవని రాక్షసుని బెదిరిస్తూ ఉంటుంది. ఒక అబల ఈ క్షుద్రని బెదిరించి ఆభరణాన్ని తీసుకెళ్లాలనుకుంటుందా? నీ అంతం తప్పదు అని ఆ రాక్షసుడు అవనిని బెదిరిస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు ఈ రాక్షసుడికి భయపడకు. నేను అమ్మవారి స్తోత్రం పఠిస్తూ ఉంటాను. నీ పని నువ్వు కానివ్వు అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. ఇక ఆ క్షుద్ర అనే రాక్షసుడు అవనిని చంపటం కోసం తన దగ్గర ఉన్న ఆయుధం తీసుకొని వస్తూ ఉంటాడు. అవని అమ్మవారి త్రిశూలం తీసుకొని ఆ రాక్షసుడి మీదకు వెళ్తూ ఉంటుంది. అవని ఆ రాక్షసుడు ఇద్దరూ కూడా తమ చేతుల్లో ఉన్న ఆయుధాల సహాయంతో కొట్టుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి ఇంటి దగ్గర మాయను పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. మరోవైపు కృష్ణబాబు శ్రీకర్ని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటాడు. పెద్దిరాజు దూరం నుంచి ఇదంతా కూడా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. శ్రీకర్ కూడా డల్గొని కూర్చొని ఉంటాడు. ఇక అక్షయ అమ్మవారి స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే అవని క్షుద్ర అనే రాక్షసుడిని త్రిశూలం సహాయంతో అంతం చేస్తుంది. అమ్మ అక్షయ, 4వ ఆభరణం కూడా దక్కించుకున్నాము అని చెప్పి అవని ఖడ్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక అవని ఒక చేతిలో త్రిశూలాన్ని మరో చేతిలో ఖడ్గాన్ని పట్టుకుంటుంది. మన ప్రయత్నం ఫలించింది. ఈ ఆభరణాలన్నీ తీసుకుని ముందు ఈ అడవి నుంచి బయటపడాలి. పదమ్మ అక్షయ అని చెప్పి అవని, అక్షయ ఇద్దరూ కలిసి ఆభరణాలు తీసుకొని అడవిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శ్రీకర్ మాయల పెళ్లి జరగకుండా అవని ఆపనుందా? వేదవతి ప్రాణాలు కాపాడటం కోసం పలు గుళ్లకు సంబంధించిన ఆభరణాలను అమ్మవారి ముందు సమర్పించనుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.